వైసీపీ నాయకుల కనుసన్నల్లోనే గంజాయి రవాణా సాగుతుంది. కొమ్మాలపాటి శ్రీధర్. ఇక పూర్తి సమాచారం మేరకు వైసీపీ ముఖ్య నాయకుల కనుసన్నల్లో గంజాయి అక్రమ రవాణా సాగుతుందని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ పేర్కొన్నారు. సోమవారం పల్నాడు జిల్లా పార్టీ కార్యాలయంలో సాయంత్రం 4 గంటల సమయంలో భాగంగా ఆయన మాట్లాడుతూ యువత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని గంజాయిని తరిమి కొట్టే విధంగా ప్రతి ఒక్క అధికారి వ్యవహరించాలన్నారు. అందుకోసం కూటమి శ్రేణులు సహకరించాలని సూచించారు. పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా పలువురు తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. ఆ గ్రామాల్లో కూడా ఈ గంజాయి మరి ఒక వ్యాపారంగాను మరి అదేవిధంగా భవిష్యత్తుకి ఆటంకాలు కలిగించే విధంగాను నేరాలు జరిగే విధంగాను మరి గతంలో ఎక్కువ కనబడ్డాయి. ఈరోజు నానా కష్టాలు పడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఒకేసారి వ్యవస్థలో నిర్మూలించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం మరి దీని మీద ప్రత్యేక పోలీసు వ్యవస్థ ప్రత్యేక శ్రద్ధ పెట్టి దీన్ని రూపుమాపడం కోసం ప్రయత్నిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడున్న లోకల్ పోలీసు వ్యవస్థ కూడా ప్రత్యేక దృష్టి సారించాలనేది నా అభిప్రాయం. ఇంకా ఎక్కడ దయాదాక్షిణ్యాలు లేకుండా మరి కఠినంగా శిక్షించడం కానివ్వండి, వాటికి మూలకారకులైన వ్యక్తుల్ని అరెస్ట్ చేసి మరి ప్రజల్లో ఈ యొక్క తల్లిదండ్రుల్లో కానివ్వండి ప్రజల్లో కానివ్వండి ఆ భయాందోళనను తొలగించి నిర్మూలించాల్సిన బాధ్యత ఈరోజు పోలీసు వ్యవస్థ మీద కూడా ఉంది. తప్పనిసరిగా నిర్మూలిస్తారు అనే ఆశతోటి ప్రజలు మరి ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ఈ యొక్క నిర్మూలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి.